అందరూ వచ్చి కూర్చోవలసిందిగా. ఇది మన ఆరాధన అంతటిలో శ్రేష్టమైన సమయం. మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈరోజు దేవుడు మీతో బహుబలంగా మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పేది నేను కాదండి, ఇక్కడ నా మాటలు ఎవరు వినొద్దు. దేవుడు మీతో మాట్లాడతాడు, మాట్లాడే మాటలు మాత్రమే వినండి. ఈరోజు ధ్యాన నిమిత్తమై సామెతలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. సామెతలు 6:2. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. చాలమ్మా అక్కడి వరకు. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఎత్తబడిన లేఖనమును నాయన నేను చెబుతుండగా ప్రతి ఒక్క బిడ్డకు హృదయంలో గ్రహించే శక్తిని ప్రభా ఈ రోజు నుంచి మారు మనసు పొంది నాయన వాళ్ళ నోటి మాట వలన పట్టబడి ఉండి చిక్కబడి ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈరోజు విడిపించుకోవడానికి మీరు సహాయం చేయండి. చిన్న వాక్యం మేము విత్తుచుండగా నాయన అది ఫలించి విస్తారంగా పంట పోయేలాగా మీరు సహాయం చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండమ్మా ఆ మాట. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు ప్రసంగ అంశం ఏంటి అనేది. ఆల్రెడీ గ్రూప్లో కూడా మన వాళ్ళు పెట్టారు చాలా వరకు. నేను వాళ్ళు జనరల్గా చెప్తే వాళ్ళు దాన్ని ఒక పోస్టర్ కింద చేసి గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఈరోజు మన ప్రసంగ అంశం రాసుకునే బిడ్డలు ఉంటే రాసుకోవచ్చు. నోటి మాటలో ఉన్న శక్తి. హల్లెలూయా. ఎంతమందికి తెలుసండి మన నోటిలో ఒక శక్తి ఉందని? తెలియదు కానీ మాట్లాడుతూ ఉంటారు, అవునా కాదా? నోటి మాటలో అంత శక్తి ఉందంటే ఈరోజు మీకు మీ నోరు ఎంత పవర్ఫుల్లో నేను తెలియజేస్తాను మీ అందరికీ. గొడవాడేటప్పుడు వచ్చే నోరు ప్రార్థన చేసేటప్పుడు రాదు, అవునా కాదా? పక్కన వాళ్ళతో అరిచేటప్పుడు వచ్చే నోరు స్తుతించడానికి రాదు, హల్లెలూయా చెప్పడానికి అసలు రాదు, అవునా కాదా? ఈరోజు ప్రసంగాంశం నోటి మాటలో ఉన్న శక్తి. నోటి మాటలో ఎంత శక్తి ఉందో దేవుడు సామెతలు 6:2 చెప్పిన దానికన్నా నీ నోటి మాటల వల్ల నువ్వు ఎంత సమస్యలు పొందుకుంటున్నావో సామెతలు 21:2 నుంచి సామెతలు 21:23 వచనం చదవండి. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏముందండి అక్కడ? నోటి నుండి తన నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. కొంతమంది నోటి మాట వల్లనే ప్రాణం దాకా తెచ్చుకుంటారని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? నోటి మాట కరెక్ట్గా లేకపోతే ప్రాణం కూడా పోయేంత పని అవుతుంది. చాలామంది నోటిని అసలు ఇదొక నోటి మాట అనేది ఏముందిలే విడిగా వాడాం కదా, ఏముంది మాట్లాడితే అని. కానీ మనం మాట్లాడే మాట మనిషికి మనం చేసే మేలైనా మర్చిపోతారేమో కానీ మనం మాట్లాడే మాట మర్చిపోరు, అది గుర్చుకుంటుంది గుండెల్లో. ఈరోజు నేను ఇక్కడ ఒక మాట ఎవరినైనా అన్నాను అనుకోండి, నలుగురిలో నిల్చోబెట్టి, వాళ్ళు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు ఆ మాట? జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అదే నేను ఏదైనా సాయం చేశాను అనుకోండి, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోరు. అంత పవర్ ఉంది మాటకి. ఎంత పవర్ అంటే అది జీవితాంతం వెంటాడే అంత పవర్ ఉంది. అంత పవర్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే నోటి మాటలోనే సమస్తము కలదు, నోటి మాట వల్లనే మీకు కష్టాలు అనేవి వస్తాయి, దానివల్ల మీరు చదవనమ్మా మరి ఒకసారి ఆ మాట. నోటిని నాలుకను కూడా భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. శ్రమలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నోటి నుంచే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి నోటి నుంచి? మన శ్రమలు మన నోటి ద్వారా ఎలా కొని తెచ్చుకుంటున్నాం అంటే మనం విశ్వాసంతో కాకుండా అవిశ్వాసంతో ఎప్పుడు నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు, నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అంటారు. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక చిన్న పాప లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ వస్తా తుమ్మిందంట. తుమ్మితే ఆ పాస్టర్ గారికి చెప్పారంట, బాబు మా పాపకి జలుబు చేసింది, తుమ్మితేనే జలుబు చేసిందని చెప్పారంట. జలుబు చేసిందని చెప్తే పాస్టర్ గారు అన్నారంట, జలుబే కాదమ్మా జ్వరం కూడా వచ్చి ఉంటుంది అన్నారంట. అంటే జలుబు జ్వరం, ఆ పాపకు అసలు తుమ్మింది ఒక తుమ్ముకి వీళ్ళు జలుబు జ్వరం యాడ్ చేస్తే ఇంటికి వెళ్ళేసరికి నిజంగా ఆ పాపకి జలుబు జ్వరం వచ్చినాయంట.
కాబట్టి మనం నోటి మాటతో ఏదైతే మాట్లాడతామో దాని ద్వారానే కోస్తాం. మీరు నమ్మకపోతే మీకు అందరికి ఒక తెలిసిన సామెత చాలామంది చెప్తూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారండి మీరు? వెళ్తున్నాను అని చెప్తారు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? వెళ్తున్నాను అనకూడదు నానా, వెళ్ళొస్తాను అనాలి. ఎందుకు అనాలి వెళ్ళొస్తానని? నువ్వు వెళ్ళొస్తాను అనకపోతే వెళ్ళి వస్తావో రాదా వాళ్ళకి తెలియదు. కాబట్టి నోటి మాటకి అంత పవర్ ఉందండి. ఏంటంటే మనం పలికేదే మనం కోస్తాం. మనం ఏదైతే అంటామో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి అంటారు. అందుకే పాజిటివ్గా మాట్లాడకపోతే ఏమైందంటే ఇలాగే అవుతుంది. సరే, దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. సామెతలు 15వ అధ్యాయం 1-4 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు గూఢవాక్యములు కుమ్మరించును. ఈరోజు మన లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ డైలీ ప్రామిస్ కూడా ఇదే కదా. ఎంతమంది గుర్తుంది? చూసారా గ్రూప్లో? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంటే ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా మనం ఏం చేయాలంటే అవతలోడిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడకూడదు. మాట్లాడి తన్నులు తిని రాకూడదు ఇంటికి. అర్థమైందా? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపును. ఎవరినైనా మనం నొప్పించినట్టు మాట్లాడితే మన మనసులో మనం ఏదైనా మాట్లాడినప్పుడు వాడు మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ ఆ కోపం అనేది మనసులో పెట్టేసుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్లో ఎప్పుడూ రాసిన మాటలు ఇవి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. అంటే నువ్వు తెలివైన వాడు అయితే నీ మాట నుంచే నీ తెలివితేటలు అర్థమవుతాయి. నీ మాట నుంచి నీ తెలివితేటలు అర్థమవుతాయి. చాలామంది మన మాటను చూసి రెస్పెక్ట్ ఇస్తారండి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మన డ్రెస్సింగ్ కన్నా, మన వచ్చే విధానం కన్నా మనం మాట్లాడే మాటకి చాలామంది మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అది ఎలాంటి రెస్పెక్ట్ అంటే మన మన మనం ఎక్కడ పొందుకున్నటువంటి రెస్పెక్ట్ని చాలామంది ఇస్తారు. అందుకే చెప్తున్నాడు దేవుడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. బుద్ధిహీనుల నోరు ఏం పలికిద్దంటే ఎప్పుడు నువ్వు అదైపోతావు ఇదైపోతావు. అందుకే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, ప్రతి పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఏమని తిడతారంటే నువ్వు పనికి మాలినోడా, బుద్ధి లేనోడా. పనికి మాలినోడా అని తిడితే ఏమవుతాడు? పనికి మాలినోడే అవుతాడు. బుద్ధి లేనోడా అని తిడితే బుద్ధి లేనోడే అవుతాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు దాని నుంచి మనం మాట్లాడే మాటలను బట్టి పిల్లలు నేర్చుకుంటారండి. మనం ఇంగ్లీష్లో అమ్మ అని నేర్పిస్తే అమ్మ అనే నేర్చుకుంటారు, మమ్మీ అని నేర్పిస్తే మమ్మీ అనే నేర్చుకుంటారు. హిందీ అమెరికా వాడిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు పుట్టినప్పటి నుంచి మనం నేర్పించవచ్చు. తెలుగు వాడిని తీసుకెళ్ళి అక్కడ మన భాష ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు? మనం మాట్లాడే మాటను బట్టి నేర్చుకుంటున్నారు. అది తర్వాత చదవండమ్మా. చెడ్డవారిని యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. నేను మాట్లాడేది ఎవరు చూస్తున్నారులే, ఎవరు చూడట్లేదు కదా, నేను మాట్లాడుతాను నా ఇష్టం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఎవరిని చూస్తున్నాయి? చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తున్నాయి. నెక్స్ట్, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మన నోటి వల్ల ఏమవుతుందండి? ఆత్మకు భంగం అంటే మనశ్శాంతి కూడా ఉండదు. మనం మాట్లాడే మాట వల్ల మనకి మనశ్శాంతి కూడా ఉండదు. అయితే బాగానే ఉంది, నోటి గురించి చెప్పారు, నోటి మాటలో ఉన్న శక్తి చెప్పారు, దానివల్ల వచ్చే కష్టాలు చెప్పారు. సరే, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? నోటిలో ఉన్న నోటి ద్వారా ఉన్న శక్తి, దాన్ని మనం చక్కగా మాట్లాడకపోతే వచ్చే బాధలన్నీ చెప్పారు కదా, అసలు ఎలా మాట్లాడాలి? మనం విశ్వాసులుగా, మనందరం ఎవరు అండి? విశ్వాసులు, బిలీవర్స్. మనం బిలీవర్స్ అయితే మనం విశ్వాసం అని మనల్ని ఎందుకు అన్నారు? విశ్వాసంతో మాట్లాడాలి కాబట్టి, విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి మనం కూర్చున్నాం కదా, దేవుడు ఏదో కార్యం చేస్తాడని మనం ఇక్కడ కూర్చున్నామంటే అది విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం కూర్చున్నాం కాబట్టి మనం విశ్వాసం అయ్యాం. కాబట్టి మాట్లాడాల్సిన ప్రతి ఒక్క మాట విశ్వాసంతో మాట్లాడాలి. అయితే దేవుడు
మనతో చెప్పేది ఇప్పుడు ఎలా మాట్లాడాలి అనేది నేను చెప్పబోతున్నానండి. మాట్లాడితే ఎలాంటి కష్టాలు వస్తాయనేది చెప్పాను కాబట్టి ఎలా మాట్లాడాలి అనేది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే ఎలా మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి విశ్వాసంతో మాట్లాడాలి. నోటి మాటలో ఉన్న శక్తి అంశం అయితే ఫస్ట్ పాయింట్ వచ్చి విశ్వాసంతో మాట్లాడాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం 22-24 వచనాలు. దేవుడు వారు భోజనము చేయుచుండగా ఆయన మార్కు 11:22 అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? విశ్వాసంతో మనం కొండ వెళ్ళి అవతల పడమంటే పడిద్దంట. ఎందుకని? మనసులో సందేహింపక మనం మాట్లాడితే పడుద్ది. కాబట్టి దేవుడు విశ్వాసంతో మాట్లాడమని చెప్తున్నాడు. మనకేంటంటే విశ్వాసం ఉండదు. మనకేంటంటే అతి తెలివి, అతి జ్ఞానం వల్ల మనకి నచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే యెషయా రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు, 65-24 వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. వారికి ఇలాగున జరుగును, వారు వేరుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అడిగే ప్రతి ఒక్కటి దేవుడు వింటున్నాడు. ఎలాగ? మీరు మనవి చేయ ప్రతి ఒక్కటి నేను ఆలకిస్తున్నాను. ఎలాగా? మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగేదే కాదండి. మీరు ఎక్కడున్నా మీరు ఏం మాట్లాడేది ప్రతి ఒక్కటి దేవుడు వింటున్నాడు. మీరు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి దేవుడు విని దానికి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఎప్పుడు అపజయమే మాట్లాడుతున్నాం. అయితే మొన్న ఒక పాస్టర్ గారు నేను బయటికి వెళ్తున్నామండి. బయటికి వెళ్తుండగా ఒక బెగ్గర, అదే మామూలుగా అడిగే వాళ్ళు ఉంటారు కదా డబ్బులు, వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే పాస్టర్ గారు జోబు నిండా డబ్బులు ఉన్నాయి, నాకు తెలుసు. వాళ్ళు వచ్చి అద్దం కొట్టి అయ్యా ధర్మం అని అడిగితే లేవమ్మా అని అన్నారు. మనం జనరల్గా ఎవరికైనా చెప్పే మాట ఏంటి? ఎవరైనా మనల్ని వచ్చి డబ్బులు అడిగితే లేవమ్మా, లేవు అని చెప్తే నిజంగానే ఒక రోజున మన దగ్గర డబ్బులు ఉండవు. ఎప్పుడైనా మీకు కలిగితే ఇవ్వండి, లేవమ్మా అని మాత్రం చెప్పొద్దు. ఒక పాస్టర్ గారు ఇలాగే చెప్తున్నారు, జోబు నిండా చిల్లర ఉంచుకొని చిల్లర లేదమ్మా. అక్కడ దేవుడు స్పష్టంగా యవనస్తులతో, చదువుకుంటున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట. యాకోబు రాసిన పత్రిక, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. అంతేగాని నేను లాస్ట్ బెంచి, నేను లాస్ట్ ర్యాంకర్ని, నా చదువు రావట్లేదు, నేను పాస్ అవ్వట్లేదు, ఇది కాదు. జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు జ్ఞానమును దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాగే విశ్వాసంతో మాట్లాడాలనేది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ అబద్ధం. ఏం వదిలేయాలండి? అబద్ధం వదిలేయాలి. ఎంతమంది వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు అబద్ధాలు? మన పుట్టిన దగ్గర నుంచి లేచేదాకా అబద్ధం మీదే చాలా వరకు అది ఇమిడిపోతూ ఉంటుంది. ఎంతవరకు అంటే పొద్దున్న మనం లేచినప్పటి నుంచి పడుకొనే ఉంటాము. ఎవరైనా ఫోన్ చేసి పడుకున్నావా అంటే లేదురా లేచి గంట అయిందంట. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఇది బాగా తగిలింది కాబట్టి అంత నవ్వు వచ్చింది. కాబట్టి పడుకున్నావా అంటే లేదు లేచి గంట అయిందంట. లేదు పనికి వెళ్ళావా అంటే వెళ్ళాను, వెళ్ళి కూడా వెళ్ళలేదని చెప్తారు. ఈరోజు డబ్బులు వచ్చినాయా అంటే నేను ఎక్కడ అడుగుతానా అన్నట్టు నేను అడగను, కానీ నేను అడుగుతానేమో అని రాలేదు అంట. కాబట్టి ప్రతి ఒక్క దానికి, చిన్న దానికి అబద్ధం అనేది బాగా ఇంక్లూడ్ అయిపోయింది జీవితాల్లో. అబద్ధం మీదే ఈ జీవితం అంతా బతుకుతుంది. అసలు అబద్ధం అనేది పాపమేనా? ఎంతమందికి తెలుసు? అబద్ధం ఆడడం అనేది ఒక పాపం అని ఎంతమందికి తెలుసు?
ఎలా తెలుసు? హౌ అబద్ధం ఆడడం ఒక పాపం అని ఎలాగా? 10 ఆజ్ఞలు ఎవరికి తెలుసండి? చదవండి 10 ఆజ్ఞలు ఒకసారి. నిర్గమాకాండము 20:13 నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు ఏదైనను ఆశింపకూడదని చెప్పాడంట దేవుడు. ఇప్పుడు 10 ఆజ్ఞలో మనకేముందండి? అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అబద్ధం ఆడకూడదు, వేరే వాళ్ళకి మనం అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పాపం అంటే ఏంటంటే అండి, ఏం లేదు, మనం ఏదో పాపం అంటే ఏదో పెద్ద ఇది అనుకుంటున్నాం, కానీ ఈ 10 ఆజ్ఞలే పాపం అండి. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా బైబిల్లో. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కటి మనం అతిక్రమించినా పాపం చేసినట్టే. ఏం చెప్పారు? పొరుగువాని భార్యనైనను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను దేనిని మనం ఆశింపకూడదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క దాన్ని మనం పొరుగువాడి దగ్గర ఉందంటే కొనుక్కోవడం కన్నా కొట్టేయడానికి ఇష్టపడుతున్నాం. కొనుక్కోవడం కష్టం కదా, కొట్టేయడం ఈజీ కదా. కాబట్టి ప్రతి దానికి ఇలా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో ఉంటుంది. 10 ఆజ్ఞల్లో ఏదైతే మనం అతిక్రమిస్తామో అదే పాపం చేసినట్టు. అయితే దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పాడు కదా, అబద్ధం అనేది ఒక పాపం. ఆ పాపానికి మనం దూరంగా ఉండాలి. చిన్న అబద్ధమేగా, చిన్నదేగా, ఏముంది అంటే ఒకానొక రోజున దేవుడి దగ్గర అబద్ధానికి కూడా నువ్వు లెక్క చెప్పాలి. నీ అబద్ధాలన్నీ రాస్తే ఎన్ని పుస్తకాలు పడతాయో మనం ఆడిన అబద్ధాలన్నీ. కాబట్టి అబద్ధం అనేది దేవుడు ఆడొద్దని చెప్తున్నాడు. ఇది 2వ పాయింట్గా దేవుడు చెప్తున్నాడు. అయితే మనసులో ఉన్న మాటే మనం పలుకుతాం అనేది ద్వితీయోపదేశకాండము 30:14 అసలు అబద్ధం ఆడకూడదని నాకు ఉందండి, కానీ అప్పుడప్పుడు అలాగా అబద్ధాలు అనేవి వస్తున్నాయి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక నిమిషం. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అబద్ధం మనం ఆడకుండా ఉండాలంటే ముందు మన మనసులో అబద్ధం ఆడాలన్న ఆలోచన తీసేయాలి. ఎందుకంటే మన హృదయంలో ఏదైతే ఉందో మన నోటిలో అదే వస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 30:14 చదవండమ్మా. నీవు దానిని అనుసరించుటకు నా మాట, ఆ మాట నీకు బహుగా సమీపముగానున్నది. అబద్ధం ఆడటం మీకు ఎంత నోటి దగ్గరలో ఉందంట అబద్ధం ఆడటం. తర్వాత చదవండమ్మా. నీ హృదయమున నీ నోటనున్నది. అంటే నీ హృదయంలో ఏదైతే ఉందో అదే నీ నోటి నుండి వస్తుంది. కాబట్టి అబద్ధం ఆడకూడదని అనుకుంటే ఫస్ట్ హృదయంలో అబద్ధం ఆడాలన్న ఆలోచన తీసేస్తే ఆటోమేటిక్గా అబద్ధాలు ఆగిపోతాయి. అబద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయండి. ఈరోజు మనకి చిన్న విషయం అవ్వచ్చు, కానీ రేపు పొద్దున పెళ్ళి అయితే మీకు తెలుస్తుంది. ఒకసారి భార్యకి అబద్ధం చెప్పి చూస్తే ఎంత గొడవ అవుతుంది అనేది పెళ్ళి అయితే మీకు అర్థమవుతుంది. పలానా టయానికి వస్తానని పలానా టయానికి రాకపోతే, పలానా చోట ఉన్నానని పలానా చోట కనబడితే అప్పుడు ఉంటుంది అబద్ధానికి ఉన్న పవర్ ఏంటనేది అప్పుడు తెలిసిద్ది అనమాట. అది మీరు పలానా చోటు ఉండి పలానా చోట కనబడితే అప్పుడు అబద్ధానికి ఉన్న పవర్ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నుంచి యథార్థంగా ఉంటే ఒక రోజున మన భార్య, మన తల్లిదండ్రులు మనకు సాక్ష్యం ఇస్తారు. ఏమని? మా అబ్బాయి ఎప్పుడు అబద్ధం ఆడండి, మా ఆయన ఎప్పుడు అబద్ధం ఆడండి అని చెప్పి వాళ్ళే సాక్ష్యం చెప్తారు. మీరు చెప్పవసరలా, వాళ్ళే చెప్తారు. అనేక మందికి మా ఆయన యథార్థవంతుడు, ఆయన అబద్ధం ఆడే మనిషి కాదని చెప్తారు. అదే మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటే మీ ఆవిడ, మీ అమ్మ, నాన్నే చెప్తారు, మా అబ్బాయి ఎప్పుడు అబద్ధాలు ఆడతాడండి, ఆడి మాట నేనే నమ్మను, మీరు ఎట్ట నమ్మారు అని చెప్పి అనేక మంది చెప్తారు. కాబట్టి అబద్ధం అనే పాపాన్ని ఈరోజు వదలాలండి. దేవుడు నోటి మాటలో ఉన్న శక్తిలో మన శక్తిని మనం ఎందుకు కోల్పోతున్నాం అంటే, మాట్లాడడం లేడీస్ మాట్లాడితే ఫ్యాషన్ అంట, బూతులు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు, తెలుగు అయిపోయింది ఇంగ్లీష్లో. అంటే ట్రెండ్ వీళ్ళు ఫాలో అవుతున్నారో సెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ పాపాన్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బూతులు అనే విషయాన్ని దేవుడు అస్సలు సహించడండి. వ్యర్థకరమైన మాటలు మీరు మాట్లాడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 ఏ గారు బూతులు మాట్లాడొచ్చండి?
చెప్పాలి అందరికీ. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి అవన్నీ మానేయాలి. బూతులు అనే దాని గురించి దేవుడు చెప్తుంది. ఎఫెసీయులకు 4:29 చదవండమ్మా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని కృపాశ ఏదైనను దుర్భాష అంటే ఏంటండి? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో చెప్పినట్లయితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంట్లో యూజ్ చేయని లాంగ్వేజ్నే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అది మనం దుర్భాషను వదిలి పైన వచ్చిన నుంచి మళ్ళీ చదవనమ్మా. దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే బైబిల్లో బూతుల గురించి ఉందా అని ఒక అతను కూడా నన్ను క్వశ్చన్ చేశాడు. అబద్ధాల గురించి ఉందా, మాటల గురించి ఉందా బైబిల్లో? అందుకని ఈరోజు నేను ఇది చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు మనకేంటంటే అది ఒక అతను నేను మానేయాలని అంటే నా వల్ల కావట్లేదు, అది మాట్లాడితే అదే వస్తుంది, నాకు వేరే మాట రావట్లేదు అని అనుకుంటారు. కానీ మానేయడం చాలా ఈజీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ సర్కిల్లో ఉన్నావో, ఆ సర్కిల్లో ఆ మాటలు మాట్లాడే వాళ్ళతో ఉన్నావో, నువ్వు అదే మాటలు పలుకుతావు. ఎప్పుడైతే నువ్వు యథార్థవంతులతో స్నేహం చేసి మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి వాళ్ళతో ఉన్నట్లయితే నువ్వు క్రమక్రమంగా, అంటే ఒక్కసారి మారడం కష్టమే, డే బై డే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీరు మార్చుకుంటూ వస్తారనమాట. అందులో భాష ప్రాముఖ్యం అనేది చాలా ముఖ్యం. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారండి? వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరితో సహవాసం చేయాలి? మంచిగా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయాలి. చాలామంది ఏంటంటే ఎవరున్నారు, మనం ఏ ప్లేస్లో ఉన్నామని కూడా చూడకుండా అదే మాటలు పదే పదే వాడుతూ ఉంటారు. అంటే వినేవాళ్ళకి కామన్ అయిపోయింది, చెప్పేవాడికి కామన్ అయిపోయింది, చాలా కామన్గా అయిపోయింది. కానీ దేవుడికి నోటి మాటల విషయంలో చాలా అంటే చాలా ఏం చేస్తున్నాడు చూడండి. మనకి నోటి మాటలు మనం పలికితే ఒకానొక రోజున మనం దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుందండి. దేవుడికి మనం ఒకనొక రోజులో లెక్క చెప్పాలి. అది ఎక్కడ రాసిందంటే సామెతలు 10:19 చదవండమ్మా. మత్తాయి 12:36. అసలు నోటి మాటలకి దేవుడు పాపానికి దేవుడు తీర్పు తీరుస్తాడా? నోటి మాటతో చేసిన వాళ్ళ పాపానికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నేను మీతో, ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. మత్తాయి సువార్తలో దేవుడు స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట అండి ఇది. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. ఏం మాట్లాడండి, ఏమొస్తుంది? మీరు ఇప్పుడు వ్యర్థంగా బూతులు మాట్లాడితే ఏమొస్తుంది? వ్యర్థమైన మాట. దానివల్ల మీకు ఏం రాదు, కాకపోతే అది అలవాటు అయిపోయింది అంతే. కాబట్టి నెక్స్ట్ చదవమ్మా. ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుందండి. తర్వాత చదవమ్మా. ఈ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఏం చేయాలంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి ఒకానొక రోజున లెక్క చెప్పాలి. ఎవరో అన్నారు, నేను చేసే పాపముల గురించి లెక్క చెప్పాలి, కానీ నేను మాట్లాడే మాటల గురించి కూడా దేవుడు అన్ని గుర్తుపెట్టుకుంటాడా? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను ప్రసంగం స్టార్ట్ చేసినప్పటి నుంచి కనీసం ఒక 100 మాటలు మాట్లాడి ఉంటా. ప్రతి మాటకి నేను లెక్క చెప్పాలా అంటే ప్రతి మాటకి దేవుడు లెక్క అడుగుతాడు. ఎవ్రీ వర్డ్ దేవుడికి గుర్తేనండి. ప్రతి ఒక్క మనిషి అంత దేవుడు గుర్తుపెట్టుకుంటాడా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అందుకే దేవుడు మత్తాయి సువార్తలు చెప్తున్నాడు. మళ్ళీ వచ్చిన చదవనమ్మా, అది ఒక్క వచనమే. నీ మాటలను బట్టి తీర్పు నందుదు. నీతిమంతుడు అని మాటను బట్టి పైన వచ్చిన చదవనమ్మా. ఒక లెక్క చెప్పవలసి ఉంటుంది. విమర్శ దినమున లెక్క చెప్పవాలి. విమర్శ దినం ఒక రోజు రాబోతుందండి. మీరు నేను చనిపోయిన తర్వాత దేవుడు కొంత ఎత్తబడక ముందు ఒకసారి ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? మనం బ్రతుకున్నాం, బాగానే ఉంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అని ఎవరైనా ఆలోచించారా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే మనల్ని తీసుకెళ్ళి గోతిలో బాధ పెడితే అక్కడే ఉంటాం అనుకోకండి. అక్కడ దేహం మాత్రమే ఉంటుంది. మీరు పాతి పెట్టిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరాన్ని చూస్తే దేహం కూడా ఉండదు, ఎముకలు మాత్రమే ఉంటాయి. ఒక 10 సంవత్సరాలు చూస్తే ఎముకలు కూడా ఉండవు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసే కార్యములను బట్టి విమర్శ దినమున నీకు ఒక రోజు ఒక తీర్పు తీరుస్తాడు దేవుడు.
ఏమని, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి దేవుడు తీర్పు తీర్చి ఆ రోజున చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది. నువ్వు ఇక్కడ ఉండేది శాశ్వతం కాదు కదా, కానీ నువ్వు శాశ్వతంగా ఒక చోట ఉంటావు. ఉంటే నరకంలో ఉంటావు లేదా పరలోకంలో ఉంటావు. ఈ రెండు ప్లేస్లు అండి. ఇది శాశ్వతం కాదు, అది మాత్రం శాశ్వతం. నువ్వు ఒకసారి నరకానికి వెళ్ళావంటే అక్కడ ఏమైందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదండి నిరంతరము. నీకు ఇంకా అక్కడ చావు ఉండదు. నువ్వు కాలి బూడిదవడం అక్కడ ఉండదు. ఎప్పుడు మండుతూనే ఉంటావు. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు. లేదు, నువ్వు మంచి పనులు చేసి మంచి మాటలు పలికి అనేక మందికి నీ మాటలు చాలా మందికి వచ్చినాయి. మా వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈడు మాట్లాడేదంతా సోదేరా, వీడి దగ్గర మ్యాటర్ ఉండదు, సోదే ఉంటుంది వీడి దగ్గర అని ఎంతమందికి. అంటే ఒకరి దగ్గర డైరెక్ట్గా అనరు, కానీ అందరు నా దగ్గర చెప్తూ ఉంటారు, ఆడు మాట్లాడేది సోదని ఈడు అంటాడు, ఈడు మాట్లాడేది సోదని ఆడ చెప్తాడు. మొత్తానికి ఏమవుతుంది, అందరూ మాట్లాడేదంతా సోదే. కాబట్టి సోదొద్దు, స్ట్రైట్గా పాయింట్లో మనం మాట్లాడుకుందాం. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే బూతులు మానేసి మంచి మాటలు పలకాలి, అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వదిలేసి తక్కువగా మాట్లాడాలి. ఇవన్నీ చేయగలిగితే నిజంగా మీ జీవితంలో మీరే మార్పు చూస్తారు. అదేందా, మనం ఒక్కొక్కసారి బాగా మాట్లాడేవాడు సైలెంట్ కూర్చుంటే మనం ఏమనుకుంటాం, వీడికి ఏదో అయ్యింది, ఏమైందిరా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి, డల్గా ఉన్నావేంటి, మాట్లాడవేంటి అని అడిగేవాడికి ఏంటంటే ఈడేదో ఒకటి అంటాడు. మళ్ళీ వీడి ద్వారా మనం ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాడు. నువ్వు ఒక ఎంటర్టైనర్గా ఉండొద్దు. నువ్వు లోకంలో మనుషులకు ఒక ఎంటర్టైనర్గా ఉండొద్దు. దేవునికి ఎప్పుడు ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి చాలామంది అనుకుంటారు మా వాడేం మాట్లాడలేదంటే వీడికి ఏదో జరిగిందని. ఏం జరగల. ఈ రోజు నుంచి మార్పు జరిగింది. ఏం జరిగింది? మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది మార్పు? నీ నోటిలో ఉన్న పవర్ అది. నీ నోట్లో ఉన్న పవర్ కాబట్టి నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైనా అమ్మ వెళ్ళొస్తాను అని చెప్తే అమ్మ సంతోషిస్తుంది. నువ్వు నీ మాట ప్రకారం వెళ్ళినోడి క్షేమంగా తిరిగి వస్తావు. నేను వెళ్తున్నా, నేను పోతున్నా. చాలామంది ఇలా కూడా చెప్తారు, అమ్మ నేను పోయి వస్తా అని చెప్పరు, నేను పోతున్నా ఇవ్వద్దు. కాబట్టి ఒక మహాకవి ఒక కవిత రాశాడండి. ఆ కవిత ఏంటంటే 6 ఇంచుల నాలుక, అంటే 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని కంట్రోల్ చేస్తుంది. నీ స్వభావం ఏంటి, నీ మనసు ఏంటి, నువ్వు ఎలాంటి వాడు అనేది నీ మాట ద్వారానే తెలుస్తుంది ఇతరులకి. నీకు ఎవరు పరిచయం లేని కొత్త వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నారు అనుకో, నీ మాట ద్వారా అతను నేను అంచనా వేస్తాడు. నువ్వు ఎలాంటి వాడివి, ఏంటి, నీ పని ఏంటి అనేది. 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని కంట్రోల్ చేస్తుందంట. కాబట్టి నాలుగుకి అంత పవర్ ఉంది. మాట లేనివాడిని మనం అసలు ఏం కదిలించలేము. కాబట్టి మాట మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి చాలామంది అడగొచ్చు, ఇంత చెప్పారు కదా మాట్లాడకుండా ఉండడం కష్టమేనా, ఒక్క మాట కూడా తప్పు మాట్లాడకుండా ఉండగలదా అంటే బైబిల్లో నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలో ఒక్క దోషం కూడా లేదు. ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఎవరికైనా తెలుసా? యోబు రాసిన పత్రిక 2:10. యోబు గ్రంథము 2:10. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపక తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను చేయలేదంటండి. చూసారుగా, అంటే ఒక మనిషి చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? యోబు నోటి మాటతోనైనను పాపం చేయలే. అంటే నోటి మాటను అంత జాగ్రత్తగా కట్టుదిట్టంగా చేశాడు. యోబు మనిషా దేవుడా? చేశాడా చేయలేదా? నోటి మాటతో పాపం చేయకుండా ఉండగలిగాడా ఉండలేడా? బైబిల్లో స్పష్టంగా చెప్తున్నాడు, యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. కాబట్టి మనిషి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం, యోబు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం అనే ఒక ఆలోచన కలిగి మీరు అంతకీ దేవుడా నా వల్ల కావట్లేదంటే దేవుడిని కీర్తనలు 41:13 చొప్పున కీర్తన 141:3 ప్రొటెక్ట్ మై మౌత్ అని ఉంటుంది. అంటే దేవుడా నా నోటిని కావలా కాయమని 140 యెహోవా నా నోటికి కావలి ఇంచుము, నా పెదవులు ఏంటిదమ్మా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ?
మనకి నోటిని కంట్రోల్ చేయడం మన వల్ల కాకపోతే దేవుడు ఏమని అడగమంటున్నాడు? ఒకసారి చదవండి. యెహోవా నా నోటికి కావలి ఇంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మీ వల్ల కానప్పుడు దేవుడిని అడగాలి. ఏమని? దేవుడా నా నోటికి కావలా ఉంచి నా నోటి మాటలకు కాపు పెట్టమని దేవుడిని అడగాలి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు నోటి మాట అంటే ఏదో సులువైన మాట అనుకుంటున్నారు. మిమ్మల్ని అవతల ప్రేమించింది నీ నోటి మాటలకి. అవునా కాదా? ఈ రోజుల్లో అబ్బాయి 4 మాటలు మాట్లాడితే ఈజీగా ప్రేమలో పడిపోతున్నారండి. దేనివల్ల? ఆ అబ్బాయి అందరిని ఎవరు చూడట్లా, మాటలు చూస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొహాలు కూడా తెలియకుండా ఫేస్బుక్లో ప్రేమించేసుకొని ఫేస్బుక్లో మాట్లాడేసుకొని ఆ అబ్బాయి వాయిస్ చూస్తే మనోహరం, అబ్బాయి చూస్తే కర్రీగా ఉన్నాడు. అయినా తప్పుతుందా? మాటల వల్ల ప్రేమలో పడుతున్నారు. అంటే మాటకు అంత పవర్ ఉందండి. ఏ మనిషినైనా హృదయాన్ని ఆకట్టుకునే పవరు ఒక మాటకుంది. కాబట్టి యోబు ఏం చేశాడంటే నోటి మాటతోనైనా పాపం చేయలేదు కాబట్టి దేవుడు యోబుకి ఎలాంటి జ్ఞానం అనుగ్రహించాడు చూద్దాం. యోబు రాసిన పత్రిక 42:12 ఒకసారి చదవండమ్మా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, మా తాతకి 95 ఉన్నారు ఇంకా. అంటే జీవ మరణములు ఆయన నాలుగులో ఉన్నాయి. కొంతమంది అనారోగ్యం రాగానే నేను చచ్చిపోతాను నాయన, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా ఉండంటే నిజంగా వెళ్ళిపోతాడు. అవునా కాదా? డాక్టర్లు చెప్పినా కానీ మనం దాన్ని ఏం చేయాలంటే మనకు అనుకూలంగా మనం చెప్పాలి. ఇతరులకు చెప్పేటప్పుడు మాకు ఇలా చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలంటే, మా నాన్నగారికి బాగాలేనప్పుడు ఇలా చెప్పారు డాక్టర్ గారు, మీ నాన్నగారు బ్రతకడం కష్టమే అంటే, నేను బ్రతుకుతారు కన్ఫామ్గా అన్నా. కాదు కష్టమే అన్నారు. కాదు బ్రతుకుతారు అంటే మన నోటి 4 వశము, మరణము జీవం అనేవి 4 వశమని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం ఏంటంటే ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడి వాళ్ళని మనం ఇది చేయకూడదు. అంటే వాళ్ళ గురించి అనారోగ్యం కలగాలి, లేదంటే వాడు ఇలా అవుతాడు వాడు ఇలా అవుతాడని మనం ఎవరి గురించి సాక్ష్యం పలకకూడదు. సాక్ష్యం పలుకు ప్రతి వాడిని ఒక రోజున లెక్క అప్ప చెప్పాల్సి వస్తుందండి ఖచ్చితంగా. అయితే యోబుకు దేవుడు డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. మనకి డబల్ ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అయితే నోటి మాటలో ఉన్న శక్తిని బట్టి మనం విశ్వాసంతో మాట్లాడి అబద్ధం అనేది బూతులు మానేసి మంచి మాటలు పలికితే యోబు కన్నా దేవుడు అత్యధికంగా మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. అయితే సామెతలు రాసిన పత్రిక 21:23, సామెతలు 21:23 చదవండి. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణములను కాపాడుకొనును. శ్రమల నుండి ప్రాణము దేవుడే కాపాడుతాడని మనం అనుకుంటాం కాబట్టి శ్రమలు మనమే తెచ్చుకుంటున్నాం. శ్రమల నుంచి దేవుడు కాపాడుతాడు. అయితే కీర్తన 34:13 చదివితే అక్కడ కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. ఇవన్నీ నోటి గురించి బైబిల్లో ఉన్న మాటలండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క రిఫరెన్స్. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను. ఎవరు కాచుకోవాలి? మన పెదవుల్ని మనమే కాచుకోవాలి. మన మాటలను ఎవరు కాచుకోవాలి? మనమే కాచుకోవాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు పలకొద్దు. ఏదైనా గొడవ జరిగినప్పుడైనా కానీ, ఇతరులతో గొడవ జరిగినా, ఇంట్లో వాళ్ళతో గొడవ జరిగినా, అమ్మా నాన్న ఏదైనా అన్నా పొరపాటున నువ్వు అదవ్వాలి, నువ్వు ఇదవ్వాలి అని ఎప్పుడు తిట్టొద్దు. నేను ఈరోజు నోటి మాటలో ఉన్నంత పవర్ గురించి నేను చెప్తున్నాను. కొంతమంది బాగా వాడే పదం, బాగా నేను విన్న పదం ఏంటంటే, ఆడవాళ్ళు ఎక్కువ తిడుతూ ఉంటారండి. ఏం తిడతారు? నీ దినం చేయాలంటారు. బాగా నీ దినం చేయాలంటారు. అంటే అది కావాలని అనే మాట కాదు. అదేంటంటే ఎక్కడెక్కడో విని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తిడితే వినో, ఈవిడేం చేసిద్దంటే వీళ్ళ భర్తను తిట్టిద్ది, లేదా కొడుకుని తిట్టిద్ది. ఏమని? నీ దినం చేయాలని. అంటే ఆ మాటకి మనం ఏదో అనేసి కోపంలో ఊరుకుంటాం, కానీ ఒకనొక టైంలో ఆ మాట నిజమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు దినం చేయాలి, లేదా ఇడు దరిద్రుడు, ఇడు పెరిగివాడు, పనికి మాలినోడు నన్ను మాటలు మాట్లాడొద్దు. ఎంత కోపం ఉన్నా అణుచుకొని కోపాన్ని మంచిగా మాట్లాడితే మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీ పిల్లలకు కానీ ఏం కలిగిద్ది అంటే మీ మీద ప్రేమ కలిగిద్ది.
నేను ఎంత చేసినా మా అమ్మ నాతో మంచిగా మాట్లాడుతుంది, కాబట్టి నువ్వు మాట్లాడే మాట ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఎంత కోపం వచ్చినా, ఎంత ఏదైనా నేను మంచిగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాట వల్ల నువ్వు ఫలం కోస్తావు. ఈ రోజున దేవుడిని మీరు అడిగే ముందు కూడా, దేవుడా నేను దరిద్రాన్ని, నేను పాపిని, నేను పాపిష్టిదాన్ని అని అడగొద్దు. ఎందుకంటే దేవుడు మీ పాపల కోసం ఆయన రక్తం కార్చి కలువరి శిలువలో బలియాగమయ్యి మన కోసం ఆయన మన పాపములన్నీ తుడిచేసిన తర్వాత మళ్ళీ మనం నేను పాపిని, నేను ధూళిని, దుమ్ముని అని మాత్రం ప్రార్థన చేయొద్దు. నేను ఈ మాట మీకు ముందు కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మనం ఎప్పుడైనా దేవునికి ఏంటంటే శ్రేష్టకరమైన ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు దేవుడితో మాట్లాడడానికే మీకు సమయం కుదరట్లా. కొంతమంది దేవుడిని అడగకుండానే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. నువ్వు దేవుడిని అడిగితే కదా ఆయన నీకు న్యాయం చేశాడో అన్యాయం చేశాడో నీకు తెలియడానికి. నువ్వు దేవుడిని అడగడానికి ఇష్టపడకుండా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మంచి చేయలేదు, నువ్వు అసలు ఆదివారం చర్చికి రావడానికే నీకు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు దేవుడు నీకు న్యాయం చేశాడో నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి దేవుడిని మీరు అడిగేటప్పుడు దేవుడికి, ప్రభువా ఈరోజు నాకు మంచి జరగాలని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. గంటలు మోకాలు వేసి డ్యూటీ టైం అయిపోయినా గంట సేపు ప్రార్థనలో ఉండరని నేను చెప్పట్లా. కొంతమంది అలాగే చేస్తారు, ప్రార్థన గంట చేసి డ్యూటీకి లేట్గా వెళ్తారు. ఏంటంటే లేట్గా లేచానండి, ప్రార్థన చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందని. గంటలు ప్రార్థన చేయవసరం. విశ్వాసంతో ఒక్క నిమిషం మోకాలు వేసి, దేవుడా నేను బయటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి నా గృహంకి చేరే అంతవరకు నన్ను భద్రంగా కాచుకోమని దేవునికి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఒక మంచి మాట ఉంటుంది బైబిల్లో, అడుగుడి, వెతుకుడి, తట్టుడి, తీయబడును అని దేవుడు మంచి మాట చెప్తాడు. మీరు అడిగితే ఇస్తానన్నాడు. ఎందుకు అడగాలనేది నేను మొదటి వారం మీకు చెప్పాను. దేవుడిని మనం ఎందుకు అడగాలనే అంశం మీద మొదటి వారం చెప్పాను. దేవుడు మనల్ని ఆయనతో పాటు ఆయన పోలిక చొప్పున మనల్ని నివసించాడు. మనందరం ఎవరి పోలికలో ఉన్నామంటే, మీ అమ్మ నాన్న పోలికలోనో, మీ తాత ముత్తాతల పోలికలోనో, మేనమామ పోలికల్లోనే లేవండి. మనమందరం దేవుని పోలికలో ఉన్నాం. ఎవరైనా నువ్వు అందంగా లేవని నిన్ను దూషిస్తే, నిన్ను దూషించినట్టు కాదు, దేవుణ్ణి దూషించినట్టే. ఎందుకంటే మనందరినీ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు చేసేది పాపమే, నువ్వు మాట్లాడేది పాపమే అని. కాబట్టి పాపం లేని వారిగా నోటితో ఉన్న పాపాన్ని చేయకుండా, ఎలాగో చేతులతో చేసే పాపాన్ని మనం ఎలాగో ఆపలేకపోతున్నాం. కాబట్టి కనీసం నోటితో చేసే పాపాన్నైనా ఈరోజు దేవుని యొద్ద ఇప్పటి వరకు మీరు ఏదైనా మాట్లాడుంటే, ఎవరైనా దూషించుంటే కనుక మీరు ఒక్కసారి దేవుని ఎదుట ఒప్పుకొని దేవుణ్ణి అడిగి మళ్ళీ మీరు దేవుని యొద్ద ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకోండి. మా బాబాయ్ ఒకసారి ప్రార్థన నడిపిస్తాను. స్తుతి. కళ్ళు మూసుకొని దేవునితో ఒక్క నిమిషం మాట్లాడితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు చర్చికి వచ్చాము, ఏదో రమ్మన్నారు కాబట్టి వచ్చాము, అదో ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వచ్చాము, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. ఇక్కడికి వచ్చింది దేనికోసం? నా కోసం కాదు, దేవుని కోసం. కాబట్టి దేవునితో ఒక్క నిమిషం ఒక్క మాట మాట్లాడండి. దేవుడా ఈరోజు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. నీవు ఇచ్చిన నోరు, ఎంతోమందికి నోరు ఇవ్వాల, ఎంతోమందికి నోరు లేక ఎంతోమంది మూగవాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు నీకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. ఆ స్వరంతో దేవుడిని మీరు గణపరచండి, దేవుడిని ఆరాధపరచండి. మీరు అబద్ధం ఆడకుండా, ప్రభువా ఈ రోజు నుంచి నాయన అంతవరకు నేను అబద్ధం ఆడకుండా దేవునిలో నేను ఉంటానని మీరు ఈరోజు తీర్మానం చేసుకోండి. అడగండి, దేవుడా నేను పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు నా నోట్లో రానివ్వకుండా ప్రతి ఒక్క వ్యర్థమైన మాటని నేను ఈరోజు వదిలిపెడతానని ఒక్క నిమిషం నోరు తెరిచి దేవునితో అడగాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మూసుకున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన నీ లేఖనం ద్వారా బిడ్డలతో మాట్లాడేవు తండ్రి. ప్రభా అనేక మంది నాయన ప్రభా పాపం అంటే నోటి నుంచి వచ్చేది పాపం కాదు, అబద్ధం అనేది పాపం కాదని చాలామంది విస్తారమైన అబద్ధములు ఆడుచు ఆయన వాళ్ళ జీవితాలు కూలగొట్టుకుంటున్నారు తండ్రి. ప్రభా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క బిడ్డ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ప్రభా అబద్ధం అనే మాటే కాకుండా ప్రభా ప్రతి చెడువైన మాటను ప్రభా ప్రతి ఒక్కరిని దూషించే మాటను ప్రభా ప్రతి ఒక్కరిని అవమానపరిచే మాటను ప్రభా ప్రతి ఒక్కరిని గిల్లే మాటను ప్రభా ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే మాటని ప్రభా సమస్తమైన మాటని ఈరోజు నీ సన్నిధిలో వదిలేసి ఆయన ఇది మొదలుకొని ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా మంచి
మంచి మాటలు పలికి నాయన ఎవరితో మాట్లాడడం మంచి ప్రేమ కలిగే మాటలు మాట్లాడి ఆయన అనేక మంది ప్రభా అనేక మంది చోట మీ బిడ్డల ప్రభా అనేక మందికి నాయన మంచి స్నేహితులు అవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీరు కృప చూపించండి నాయన. వారి నోటి మాటలను మీరు అదుపులో పెట్టండి నాయన. విస్తారంగా మాట్లాడి ప్రభా